సార్ నమస్తే, మీ పేరు? బొబ్బూరి నారాయణ స్వామి. సార్ మామూలుగా ఏం చేస్తారు? నేను వ్యాపారం చేస్తాను సార్. మరి ఏంటి సార్, మొన్న ఏదైతే మోడీ గారు 7 సూత్రాలు అని చెప్పి ప్రజలందరూ దీన్ని ఆచితూచి ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మాట్లాడారు. బంగారం ఇప్పుడు కొనద్దు, తర్వాత కొనండి, ఆయిల్ చూసి వాడుకోండి, ప్రతి ఆదివారం కూడా సెలవు ఇస్తారని చెప్పి మోడీ గారు అంటే ప్రజల గురించి మాట్లాడితే, ఇటు పక్కన పేరు నాని గారు దాన్ని అంగీకరిస్తూ ముందు మీ నాయకులకు మీరు చెప్పుకోండి, తర్వాత బయట వాళ్ళకి ఇచ్చే నీతులు చెప్తారు కానీ చెప్పి పేరు నాని మాట్లాడతాం. ఏం సార్ దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా చూడొచ్చు ఆయన చేసిన వ్యాఖ్యలను? ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారంటే పెట్రోలు, డీజిలు, బంగారం ఇవన్నీ కొనొద్దు, కొంచెం తక్కువ వాడుకోండి, మన ధనమంతా ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, తగ్గించండి అని చెప్పాడు. అది ప్రధానమంత్రి గారు చెప్పింది తప్పేమీ లేదు. జాగ్రత్తగా ఉండమంటాం, తక్కువ చెప్పి చేసుకో, మన డబ్బంతా పోతుంది, కొంచెం కంట్రోల్ పెట్టుకోండి అని అందరికీ చెప్పాడు. ఆ పేరుని నానికి చెప్పాడు, ఇంకొక ఆయనకు కూడా చెప్పాడు, అందరికీ చెప్పాడు. ఒక ఆయనకైనా ఈయనకైనా కాదు, అందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్పారంటే అందరికీ చెప్పినట్టే, అవునా? అందుకని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. ఏది చేసినా మేమే చేసినాం అంటాము, ఇవన్నీ అట్లాంటి పేక్ మాటలు, ఇవన్నీ అనవసరం. అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ నీతులు చెప్పే ముందు మీ నాయకులు, మీ వాళ్ళని మీరు సరి చూసుకోండి, 3 కార్లు వేసి తిరుగుతున్నారు, కానీ అలా కాకుండా ఒక కార్లో తిరిగితే ఆయిల్ ఎలాగ మీరు ఆయిల్ తక్కువ ఉందని చెప్పి అంటున్నారు కదా, అలా చేస్తే ఇంకా ఆయిల్ తక్కువ అన్నట్లే కదా అని చెప్పి ఆయన మాట్లాడతాం. నీతుల గురించి మాట్లాడటం ఏంటండి? నీతుల గురించి మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళందరూ ఒకే పని మీద పోరు కదా, ఒకే కార్లు ఎట్ట వెళ్తారు? బుద్ధి ఉండొద్దు వాళ్ళకి, అనేవాళ్ళకి. అందరు కలిసి ఒకే కార్లు వెళ్తారా? ఎవరు పని వాళ్ళది, ఎవరు వాళ్ళది. ఇప్పుడు నేను ఇక్కడికి అమరావతి వచ్చాను, నా పని నుండి నేను వచ్చాను, అంతేగాని వేరే వాళ్ళందరినీ కార్లు రాలేం కదా. అంది తర్వాత నెక్స్ట్ చెప్పండి. అంటే సార్ ముఖ్యంగా అంటే మొన్నటి దాకానే ఇటు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు, లోకేష్ గారు పనితీరు ఏమి చేయట్లేదు, అమరావతి డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడి, అంటే ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. మరి ఈ రోజున మోడీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన వ్యంగీకరిస్తుంది ఎంతవరకు కరెక్ట్? అంటే మోడీ గారి ప్రధానమంత్రి గారిని కూడా ఆ విధంగా వ్యంగీకరించి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారిని మాట్లాడతాం కరెక్ట్ కాదు. మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడు? ఖర్చులు తగ్గించండి, బంగారాన్ని కొనొద్దు, ఇతర దేశాలకు డబ్బు పోతుంది, మనకు ఆయిల్ లేదు, ఇతర దేశాలకు పోతుంది, కొంచెం తగ్గించి వాడండి అని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు. పేరు నానికో ఇంకొక ఆయనకో చెప్పలా, అందరికీ. ముఖ్యమంత్రి గారికి కూడా అదే వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అందరూ ఒకే పని మీద పోలేరు కదా. దాన్ని బట్టి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఫాలో అవటం మంచిది. సార్ మరి ఓవరాల్గా కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏంటి సార్ ఎలా ఉంది అసలు? పరిపాలన గురించి కానీ లేదా డెవలప్మెంట్ గురించి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేస్తున్నారా? లేక ఏంటి సార్ అసలు మీ ఒపీనియన్ దాని కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల? కూటమి ప్రభుత్వము, అమరావతి, పోలవరము, ఈ పనులన్నీ శుభ్రంగా బ్రహ్మాండంగా పని జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు. అయితే పార్టీలో కొంచెం అసంతృప్తి ఉంది. కొంచెం ప్రజలకి, పార్టీ కార్యకర్తలకు పని జరగట్లేదు. కొంచెం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఈ శాండో, మట్టో, ధర్మల బూడ్దో ఇట్లాంటి కార్యకర్తలకు కూడా ఇస్తే మంచిదని మేము భావిస్తున్నాం. అంటే ఏంటి సార్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిందని? ఎలాంటి రిసోర్సెస్ వచ్చినాయి కంపెనీ విషయంలో కానీ లేదా చదువుకునే పిల్లలకు జాబ్స్ విషయంలో కానీ? ఏం చెప్తారు అసలు? గత ప్రభుత్వంలో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు, ప్రజలందరికీ తెలుసు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మంచి పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ కింస పెడుతున్నారు, ఇప్పుడే ఉద్యోగాలు రావు కదా. ఒక 2 years 3 years అయితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది? మా మనవడి దీంట్లో ఉద్యోగం చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, విషయం చెప్తున్నా. అట్లుంటుంది. ఇప్పుడు ఇవాళ శంకుస్థాపన చేసి ఇవాళ ఉద్యోగాలు రమ్మంటే రావు కదా, కొంత టైం పట్టుద్ది. కొంత టైం ప్రకారం ఇది ఫాలో. వైసీపీ నాయకులేమో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రిసోర్సెస్ వల్ల, అంటే జగన్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఈ రోజున వాళ్ళంతా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి, అది కూడా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అంటే అదేం చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతా సార్? ఏంటి సార్ అసలు? గత ప్రభుత్వం ఏమీ చేయలే, ప్రజలు భయపడ్డారు తప్పితే కేసులు పెడతారని. వాళ్ళు తీసుకొచ్చింది లేదు, చేసింది లేదు. ఆయన ఎప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరిగింది కూడా లేదు. ఎప్పుడు ఏ కంపెనీ తెచ్చాడు? ఒక కంపెనీ తెచ్చిన పేరు చెప్పమన్నది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చినాయి అని చెప్పి అంటా. అది అంత ఫేక్, అది జరగని పని. వాళ్ళు తీసుకొచ్చినవి కూడా ఏమీ లేవు. అది సార్ మీరు అమరావతికి ఎన్నిసార్లు వస్తూ ఉంటారు సార్? నేను వారానికి ఒకసారి అయినా వస్తాను. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నారు తెలుసా సార్? తెలుసు. చూసారా మీరు? చూడలేదు కానీ కట్టుకుంటున్నారని నిన్న టీవీలో చూసాను.
అంటే ప్రజల సొమ్ముని జలసాలు చేస్తూ చంద్రబాబు వేల వేల కోట్లు దోచుకుంటూ ప్రజల సొమ్ముతోనే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్న అమరావతిని అంటున్నారు సార్, మరేంటి? పెద్ద పెద్ద ప్యాలెస్లు అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ మాంగారు ఎంత ఆస్తి ఇచ్చి ఉంటాడు? సినిమా యాక్టరు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏమన్నా ఇదే కోట్లను కోట్ల ఆస్తులు కష్టపడి సంపాదించి కూతుర్లకు కొడుకులకు వీళ్ళందరికీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అవినీతి చేయాల్సి ఉన్నంత కర్మ చంద్రబాబు నాయుడు గారికి లేదు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు చంద్రబాబు అంటున్నారు. కట్టుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో జగన్ వాళ్ళ ఫాదరు చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టాడు దాన్ని నమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమని. అట్లాంటి బెంగళూరులో ప్యాలెస్ ఎట్టు వచ్చింది, విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వచ్చింది, బెంగళూరులో హైదరాబాద్ లోటస్ పాండ్ ఎట్టు వచ్చింది. ఎక్కడ చూసినా ప్యాలెస్లు. ఎన్ని ప్యాలెస్లు ఉంటాయి చెప్పండి? దాన్ని ఏమంటారు మీరు? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు ఏముండేది కదా మన రాష్ట్రం. ఈ పార్టీకి ప్రజలు కూడా చంద్రబాబు పాలన విసుకొచ్చేసారు, మళ్ళీ జగన్ ఉంటేనే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను సార్ వైసీపీ నాయకులు అంటా ఉన్నారు. మరి ఏంటి సార్ అసలు వైసీపీ వాళ్ళకి ఇంకేం పని ఏముంది? వాళ్ళకి పార్టీ ఈ 3 ఏళ్ళ తర్వాత పార్టీ ఉండదు. అదేంటి సార్, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలుగా అయిపోతే ఇంకా గెలిచేది మనమే అంటున్నారు. సంవత్సరాల్లో ఉందంటే అప్పటికి బోలెడు అభివృద్ధి వస్తుంది. అమరావతి చాలా వరకు అయిపోద్ది, పోలవరం అయిపోద్ది, ఆ ఎలుగోడు ప్రాజెక్టు ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినాయి అనుకోండి, ఓటేసే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళకి నిలబడే క్యాండిడేట్లు కూడా దొరకరు. నాకు తెలిసినంతవరకు నేను సీనియర్ పార్టీల ఆవిర్భావం నుంచి ఉన్నవాడిని. అది మరి వెలుగొండ ప్రాజెక్టు గురించి అన్నారు, పోలవరం ప్రాజెక్టు గురించి అన్నారు సార్, దాని గురించి అడుగుదాం. మరి ఎందుకని గత ప్రభుత్వ హయాంలో ఎందుకని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదనుకోవచ్చు? ఒక మంత్రి ఏమో 2021 కల్లా పూర్తి చేస్తాను, బుల్లెట్ దిగిందా లేదని చెప్పి ఒక మంత్రి మాట్లాడారు. మరో మంత్రి అయితే అసలు క్యూసెక్లు ఎన్నో కూడా తెలియదు నాకు అని చెప్పి ఒక మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు గెలిపించాము మనం. నాకే అర్థం కాలేదని అంబటి రాంబాబు అన్నాడు. అతనేమో బుల్లెట్ దింపుతాను అన్నాడు. వాళ్ళకి అసలు సబ్జెక్టు తెలీదు. ఏంటి డయాఫాల్ అంటే ఏదో తెలీదు, సిల్క్ అంటే తెలీదు. ఇదంతా కూడా ఏదో మినిస్టర్ అంటే ఏదో కారులో తిరిగి అట్ట ఇది చేసి ఆ కాలం ఎలా తీశారు అంతే తప్ప వాళ్ళకి ఒక నాలెడ్జ్ లేదు. అది మళ్ళీ ఇంకా మేమే గెలుస్తామని చెప్పి ఎందుకని గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోవచ్చండి. అసలు ఆ కార్యకర్తలు పోకుండా ఉండటానికి ఎవడన్నా ఒకడారా ఉన్నా ఆ కార్యకర్తలు పోకుండా ఉండటానికి ఆ మాటలు అంటారు. బాబాయ్, మీ పేరు బాబాయ్? అంతా కోటేశ్వరం. ఏం చేస్తారు కోటేశ్వర గారు? వ్యవసాయం. ఏంటి ఎంత పొలం ఉంది? 2 ఎకరాలు. అమరావతినా? ఎప్పుడు నుంచి ఉంటున్నారు ఈ అమరావతిలో మీరు? నేను పుట్టిన కాంచాడు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 68. ఓకే. ఈ 68 సంవత్సరాల అనుభవం బట్టి నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అమరావతిలో ఏంటి పనులు జరుగుతున్నాయా? డెవలప్మెంట్ ఏమైనా మారిందా లేక అలాగే ఉందా? మారిందండి. ఏ పరంగా? రోడ్లు అయినాయి, ఈ పరిసరాలు కానీ. కంపెనీస్ తీసుకొస్తున్నారా? మరి కానీ కంపెనీలకే కదండి, కంపెనీలే అటు కానీ ఇటు కానీ. అంటే ఓ పక్కనేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అమరావతిలో డెవలప్మెంట్ జరగట్లేదు, వాళ్ళు దోచుకోవడానికే తీసుకున్నారు కానీ అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళు అంటారు కదండి, ఏదో బురద చల్లుతాం అంతే అంటారు. బురద చల్లలేదు, బురద చల్లిపోతే ఇంకేముంది. గతంలో ఎలా ఉండదు బాబాయ్ అసలు? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండేది అసలు? ఎలా ఉండేది? ఆరిపోయాని 700 ఎకరాలు వేసాడండి, సెంటు పొలం అని. ఆయన చేసేది ఏంది? 3 రాజధానులు అన్నావు, దీని జోలికి ఎందుకు వచ్చావు? 700 ఎకరం ఇచ్చావు, అది తంబాలు బాధ్యంలో. నీకెందుకు 700 ఎకరం జోలి? వదిలిపెట్టు పో, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము అదే చేస్తాం అంటున్నారు కదా. మళ్ళీ పేరునని మాట్లాడుతున్నాను నేను అమరావతి గురించి, మళ్ళీ మేము గెలుస్తాం అంటున్నాడు. మాట అనగానే సరిపోద్ది, జనం ఎవరినే ఉండారా? అంత పిచ్చోళ్ళు అండి. ఎవరు మంచి పని చేసింది, ఎవరు చెడ్డ పని చేసింది ఊరుకుంటారా? చెప్పుకుంటుంటారు ప్రతిపక్షాలు కదా. అంటే బాబాయ్, మీరు రైతు అంటున్నారు కదా, రైతులకి పెద్ద పెట్టేసిన పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు అసలు? అంటే రైతులు మంచిగా చూసుకున్న పార్టీ ఏదంటే? ప్రస్తుతానికి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అది వేరుగా ఉంది, ఈయనకి అవకాశం ఇచ్చి చెడగొట్టుకున్నాడండి. ఆయన ఏదో మరి రకరకాల పోయాడు ఆయన ద్వారంలో. వాళ్ళ నాన్నంటే దేవుళ్ళ చూసేవాడు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తున్నారు రైతుల్ని? ఒకళ్ళు బాగా చూసామంటారు, బాగా చూడలేదు అంటారు. అవన్నీ సహజంగా జరిగాయేగా. మరేంటి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తీసుకొస్తున్నాము, గూగుల్ లాంటి కంపెనీ తీసుకొస్తున్నాము మన రాష్ట్రానికి అంటున్నారు. మరి ఏం నిజంగానే వస్తున్నాయా బాబాయ్ లేకేంటి అసలు? వచ్చినాయి అనుకో మా మనవాళ్ళకి బాగానే ఉంటుంది. అది
అది వచ్చేది రాని మనకేం తెలిసింది. నేను చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి గొడ్డ కాసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, ఈ పనులే. అది గతంలో తీసుకొచ్చారు బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా కమ్యూనిస్ట్ వచ్చినాయి మన రాష్ట్రానికి అసలు? లేదండి. ఎందుకని మరి ప్రజలందరూ నా భయంలోనే సంతోషంగా ఉన్నారు, ఇచ్చిన పథకాలు మొత్తం సక్రమంగా అందించాను అని చెప్పి అంటున్నారు, మరి ఎందుకని అంటారు? అనుకోవచ్చు, తప్పేమది. జనం నమ్మాలిగా. అది నమ్మరంటారా? ఇప్పుడు నేను తిట్టాను, నేను తిట్టలేదు అంటానికి నన్ను నువ్వు తిట్టాను, నేను తిట్టలేదంటే ఓ అంటాం, అంతే.